ఓం శ్రీ గణేశాయ నమః. అచ్యుతాష్టకం. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం. దీని భావం: స్వరూప స్వభావాలచే నాశనం లేనివాడును, కేసి అను రాక్షసుని సంహరించిన వాడును, యోగుల హృదయములకు విశ్రాంతి స్థానమైన వాడును, నరులకు గమ్యస్థానమైన వాడును, భక్తుల పాపాలను పోగొట్టేవాడు, కుక్షియందు సమస్త లోకాలు గలవాడు, ప్రపంచంనంతను కప్పి ఉండేవాడు, స్మరణ మాత్రముచే పాపాలను హరించేవాడు, లక్ష్మిని ధరించేవాడును, యదుకులమును పుట్టినవాడును, గోపికలకు ప్రియుడును, జానకీపతియగు శ్రీరామచంద్రుని సేవింతును. అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాదితం ఇందిరామందిరం చేతసా సుందరం దేవకీ నందనం నందజం సందదే. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం. పుట్టుట మొదలగు వికారాలు లేనివాడును, కేసి అనే రాక్షను సంహరించినవాడు, సత్యభామపతి, లక్ష్మీనాథుడు, లక్ష్మిని వక్షస్థలంలో దాల్చినవాడు, రాధాదేవిచే ఆరాధింపబడినవాడు, లక్ష్మికి నిలయమైన వాడును, సుందరమైన వాడు, దేవకీదేవిని ఆనందింపచేవాడు, నందకుమారును అగు శ్రీకృష్ణుని మనసులో ధ్యానింతును. విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే రుక్మిణీ రాగిణే జానకీ జానయే వల్లభీ వల్లభాయాచితాయాత్మనే కంస విధ్వంసనే వంశినే తే నమః. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం. సర్వవ్యాపకుడు, జయశీలుడు, ప్రశస్తములైన శంఖ చక్రాలను ధరించినవాడు, రుక్మిణీదేవి యందు అనురాగం గలవాడు, సీతాపతియు, గోపికా ప్రియుడును, పూజ్యుడును, ఆ పరమాత్మ రూపుడును, కంసును చంపినవాడు, వేణువును ధరించినవాడు ఓ శ్రీకృష్ణ, నీకు నమస్కారం. కృష్ణ గోవింద హే రామ నారాయణ శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే అచ్యుతానంత హే మాధవాదోక్షజ ద్వారకా నాయక ద్రౌపదీ రక్షక. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం. ఓ కృష్ణ, గోవింద, రామ, నారాయణ, లక్ష్మీపతి, వసుదేవపుత్ర, సమస్త జగదాధారమైన దేవ, ఇతరులకు జయంప నలవి కానివాడా, సిరికి నిలయమైనవాడా, అచ్యుత, నాశనం లేనివాడా, మాధవ, బహిర్ముఖములకు ఇంద్రియములకు గోచరం కానివాడా, ద్వారకాపట్టణమునకు నాయకుడా, ద్రౌపదిని రక్షించిన అచ్యుత, నీకు నమస్కారం. రాక్షసైక్షోభిత సీతయా శోభితో దండకారణ్య భూపుణ్యతా కారణం లక్ష్మణేనాన్వితో వానరై సేవితో గస్య సంపూజితో రాఘవ పాతు మాం. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం. రాక్షసుల చేత కలత నిందింపబడినవాడు, సీతాదేవితో ప్రకాశమానుడు, దండకారణ్య ప్రదేశం యొక్క పవిత్రతకు కారణమైన వాడు, లక్ష్మణునిచే నమస్కరించబడినవాడు,
వానరులచే సేవింపబడినవాడు, అగస్త్యమునిచే మిక్కిలి పూజింపబడినవాడు, రఘువంశ సంజాతుడవు శ్రీరామచంద్రమూర్తి నన్ను రక్షించుగాక. ధేనుకారిష్టః నిష్టకృద్వేషిణాం కేశిః కంసహృద్వంశికావాదకః పోతనా కోపకః సోరజాఖేళనో బాలగోపాలకః పాతు మాం సర్వదా. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం. గోవుల కష్టాలనే పాలద్రోలినవాడు, శత్రువులకు అప్రియమైనవాడు, కేశి అనే రాక్షసుని సంహరించినవాడు, కంసుని చంపినవాడు, వేణువాదన తత్పరుడు, పోతన అనే రాక్షసుని కోపించినవాడు, యమునా నది యందు క్రీడించువాడు నాకు బాలగోపాలకృష్ణుడు నన్ను ఎల్లప్పుడూ రక్షించుగాక. విజుద్యోతవత్ ప్రస్ఫురద్వాససం ప్రావుఢంబోద్భవాప్తోల్లసద్విగ్రహం వన్యయామాలయా శోభితోరస్థలం లోహితాంగ్రిద్వయం వారిజాక్షం భజే. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం. మెరుపు యొక్క ప్రకాశం వలె మిక్కిలి ప్రకాశించు వస్త్రం గలవాడు, వర్షాకాలపు మేఘం వలె మిక్కిలి ప్రకాశించు శరీరం గలవాడు, వన సంజాతములై పుష్పాదుల యొక్క దండచే ప్రకాశింపబడినటువంటి వక్షస్థలం గలవాడు, ఎర్రని పాదయుగ్మము కలవాడు, పద్మముల వంటి నేత్రములు గలవాడైనటువంటి పుండరీకాక్షుని సేవింతును. కుంచితై కుంతలైర్భాజమానాననం రత్నమౌళిం లసత్కుండలం గండయో హారకేయూరకం కంకణ ప్రోజ్వలం కింకిణీ మంజులం శ్యామలం తం భజే. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం. వంకరలు తిరిగిన ముంగురులచే ప్రకాశిస్తున్న ముఖం గలవాడు, రత్నమును శిరస్సును ధరించువాడు, చెక్కిళియందు ప్రకాశమానములకు కర్ణాలంకారాలు గలవాడు, ముత్యాల హారాలతోనూ బాహుపురులతోనూ కంకణములతోనూ మిక్కిలి ప్రకాశించువాడు, చిరుమువ్వులచే మనోహరమైన వాడు అగు ఆ శ్యామసుందని సేవింతును. అచ్యుతాష్టకం యః పఠేదిష్టదం ప్రేమతః ప్రత్యహం పురుషః సస్పృహం వృత్తతః సుందరం వేజ విశ్వంభరం తస్య వశ్యో హరిర్జాయతే సత్వరం. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం. శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే. పదవృత్తములచే పద్యవృత్తాలచే అందమైందియు విష్ణుతత్వం తెలిపేది కోరికలను అయినటువంటి అచ్యుతాష్టకాన్ని శ్రద్ధాభక్తులతో ప్రతిదినం ఎవరు పఠిస్తారో అతనికి వెంటనే శ్రీహరి వసుడగును. ఇది శ్రీమద్ శంకర భగవత్పాదాకృతం అచ్యుతాష్టకం సంపూర్ణం. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.